హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే కోటప్పకొండ. ఈ ఊరి పేరు మీరు ప్రత్యేకంగా చాలాసార్లు వినే ఉంటారు. ఎందుకంటే మహాశివరాత్రి నాడు చాలా ఎక్కువగా వినిపించే పేరు ఇది. ఆ శివరాత్రి నాడు ఈ ఊరిని చూస్తే కళ్ళు చాలా అసలు చూడటానికి ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మేమైతే ముందు బాపట్ల నుంచి డైరెక్ట్గా చిరాలు వెళ్ళిపోయాం. అక్కడ బస్సులు ఉంటాయి. ఇక్కడ చిరాలు దిగేసి ఇక్కడ బస్సు ఉంటే బస్సు ఎక్కేసాం. మా వాడు చూడండి ఎంత పద్ధతిగా రెడీ అయ్యాడు. ఇంకా అలా మేము కూడా బస్సు ఎక్కేసి టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇంకా టికెట్ తీసుకొని అలా బస్సుని చూస్తా ఆ బయట ఏమేమి వస్తున్నాయని చూస్తూ ఉన్నాం. ఇంకా అలా ఊర్లన్నీ చూసుకుంటూ కూర్చుంటే 1:30-2 గంటల్లో నరసరావుపేట అయితే వచ్చింది. మేమైతే ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఆటో వేసుకుని వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి పక్కకి రాగానే ఇక్కడ ఆటోలు ఉంటాయి. ఇంకా ఆటోలు తీసుకొని ఇంకా బయలుదేరాం కోటప్పకొండకి. చూడండి, వెళ్ళే దారి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ కొండలు, చాలా కొండలు ఉన్నాయి ఇక్కడ. ఇంకలా ఒక అరగంట ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఈ అరగంట ట్రావెల్ చేశాక మనకి కోటప్పకొండ అయితే వచ్చేస్తుంది. కోటప్పకొండకి ఒక స్టోరీ అయితే ఉంది. అదేంటంటే పూర్వం ఒకసారి కాకి శివుడి కోసం పెరుగు తీసుకొస్తా ఒకసారి పెరుగు ఇక్కడ కొండపైన పడేసిందంట. ఆ పడేసినప్పుడు శివుడిని ఒకసారి ప్రార్థిస్తే శివుడు ఆ పెరుగుని మళ్ళా రీస్టోర్ చేశాడంట. ఇంకప్పటి నుంచి కాకి వాళ్ళ కొండ, అంటే కాకి ఆ పెరుగుని వలపోసిన కొండ అని ఇంకా అలా కాకి వలకుండా అలా అలా వస్తా కోటప్పకొండ అయింది కాలక్రమేణా. ఇంకప్పటి నుంచి కొండపైన కాకులు అనేవి అసలు వాలవు. అండ్ ఇప్పటికి కూడా వాలవు అక్కడ కాకులు. అసలు ఒక్కటి కూడా కనిపించదు. ఇదిగోండి, రైట్ సైడే మనకి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నడకదారి. అదే మామూలుగా ఆటోలు, కార్ అయితే ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఇంక ఇదిగోండి ఈ ఆర్చ్, ఇది వచ్చేసి ఎంట్రన్స్ నడకదారిన, అంటే మెట్లు. ఇంక ఇలా కొద్దిగా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. అవి కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటానికి, పూలు, పూజ చేసే సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఇదే రోడ్లు శివరాత్రి అప్పుడు అయితే ఫుల్ లైట్స్ పెట్టేసి భలే ఉంటుంది తిరణాలకి. ఆ తిరణాలప్పుడు చూడాలి అసలు దగ్గరగా ఒక 10-15 ప్రభలు, పెద్ద పెద్ద కరెంటు ప్రభలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అసలు ఆ కన్నుల విందుగా అసలు సూపర్ ఉంటుంది. ఒక్కసారైనా శివరాత్రి అప్పుడు ఇక్కడికి రండి ఫ్రెండ్స్, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడైతే షాప్స్ ఉంటాయి. ఇంక ఇలా ముందుకెళ్ళేసి అలా పైకి ఎక్కేయాలి. మెట్లు ఉంటాయి ఇక్కడ. ఇంక ఇక్కడైతే కోతులు కనిపించినాయి. కాసేపు వీటితో ఆడుకొని పైకి వెళ్ళాం మేమైతే. చూడండి ఎలా తింటుందో కోతి, చక్కగా నీట్గా తింటుంది అటుకాయని. నచ్చలేదు అనుకుంటా, పడేసింది. ఇదిగోండి ఇక్కడైతే చాలా కోతులు కనిపించినాయి మాకు. చిన్న పిల్ల కోతులు అయితే భలే ఉన్నాయి అసలు. ఇదిగోండి, ఇక్కడ అయితే గుండు చేయించుకోవడానికి ఆ ప్లేస్ కూడా ఉంది. ఇంకోండి ఇక్కడ ఇంకా దండం పెట్టేసుకొని మేమైతే బయలుదేరిపోయాం పైకి. ఈ కోటప్పకొండకి ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఇక్కడ ఒక భక్తురాలు ఉండేవాళ్ళు. ఆమె పేరు ఆనందవల్లి, అంటే గొల్లపామ అని ఇంకో పేరు కూడా ఉంది ఆమెకి. ఆమె ప్రతిరోజు శివునికి నిష్టగా పూజలు చేసేది. అయితే ఒకసారి శివుడు ఏం చేశాడంటే ఈమె భక్తిని పరీక్షిద్దామని చూశాడు. అయితే అప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. ఆ గర్భంతో కూడా ఆమె ప్రతిరోజు కొండపైకి వెళ్ళి పూజ చేసి ఆయనకి నిష్టగా రోజు పూజలు చేసేది. ఇది ఇంకొక ఇక్కడ కథ. ఇలా కొంచెంసేపు మెట్లు ఎక్కేసరికి అలసిపోయాం అండ్ కొంచెం స్లో అయ్యాం. ఇక్కడ చాలానే మెట్లు ఉన్నాయి. దారా అండ్ ఇలా మెట్లు ఎక్కుతూ ఉంటే మనకి ఫస్ట్ వచ్చేది ఇక్కడ ఆనందవల్లి అనే భక్తురాలు యొక్క టెంపుల్ వస్తుంది మనకి. ఫస్ట్ ఆమెని దర్శించుకొని తర్వాత మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ చూసారా, దారిలో చాలా కోతులు ఉన్నాయి. ఒరే చిన్న కోతులు భలే ఉన్నాయి. మళ్ళా మావాడికి కాసేపు రెస్ట్ కావాలంటే కొంచెంసేపు ఇక్కడ ఆగాం. ఇక్కడ నుంచి కూడా వ్యూ అదిరిపోయింది. ఇంకా దగ్గరికి వచ్చామని ఫాస్ట్గా ఎక్కేసాము. ఇక్కడైతే ఒక టెంపుల్ కనిపించింది. ఇక్కడికైతే దర్శనం చేసుకొని వచ్చేసాం మేము. ఈ టెంపుల్ ఎవరిది అంటే ఆనందవల్లి అనే ఒక శివుడికి భక్తురాలు ఒక ఆమెడు ఉండేది. ఆమెకి ప్రతీకగా ఇక్కడ ఆ టెంపుల్ కట్టారు. ఇంక ఇలా ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్తే మనం పైకి వచ్చేసినట్టే.
దాదాపు వచ్చేసాము ఇక్కడ. అండ్ ఈ కోటప్పకొండని ఈ ఇక్కడ ఉండే శివుడిని త్రికోటేశ్వర స్వామి అంటారు. అంటే ఎందుకన్నారంటే అలాగా ఈ కొండల్ని త్రికోట హిల్స్ అని అంటాం. అంటే త్రికోట పర్వతాలు అని అంటాం ఇక్కడ గుంటూరు దగ్గరలో. సో ఇక్కడ ఉన్న శివుడిని త్రికోటేశ్వర స్వామి అంటాం. కొండపైకి అయితే వచ్చేసాం గాయస్. ఇదిగోండి ఈ రైట్ సైడ్ లోపలికి వెళ్తే గుడి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద నంది ఉందో. ఇదిగోండి ఇదే ఈ గుడి ఎంట్రన్స్. ఈ నంది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంక ఇలా నందిని దర్శించుకొని ఇలా స్టార్ట్ అయిపోయాం గుడిలోకి. ఇలా ముందుకెళ్తే గుడికి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది ఇక్కడ. ఈ రైట్ సైడ్ శివలింగం ఒకటి పెద్దగా ఉంది కదా, చూసారా ఎంత బాగుంది. అది చూపిస్తాను తర్వాత. పైనుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకు అక్కడ. ఇదిగోండి ఇంకా కొంచెం ఇలా ముందుకెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మెయిన్ గుళ్ళోకి. ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి అక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది కూర్చోవడానికి. అండ్ మనమే అక్కడ డొనేషన్ కూడా ఇవ్వచ్చు, అన్నప్రసాదానికి అలా డొనేషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి శివలింగం బాగా కనిపిస్తుంది. ఈ పక్కకు వచ్చేస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికి ఇంకా దారి ఉంటుంది. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఒకటి ఉంటుంది, అది దర్శించుకోవడానికి ఈ పైకి దారి. అండ్ ఆ పైన ఇంకో కొండ ఉంది చూసారా పక్కన. ఆ పైన ఇంకొక శివుడి గుడి ఒకటి ఉంటుంది చిన్నది. అది ఎవరు అక్కడ ప్రతిష్ఠించారంటే బొచ్చుకోటయ్య అని ఒక భక్తుడు ఉండేవాళ్ళు. ఆయన ఆ కొండ పైన శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజు పూజ చేసి ఎంత నిష్టగా ఉండేవాళ్ళు, అంత నిష్టగా ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి చూసారా ఊరు ఎలా కనిపిస్తుందో, సూపర్ ఉంది కదా. గుడి కూడా మొత్తం భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ శివుడి విగ్రహం ఉంటుంది. బాగుంది కదా చాలా పెద్దగా. అదిగోండి ఒక ఏరియల్ వ్యూ చూసేద్దాం. ఇలా కొంచెం ముందుకెళ్ళి వస్తే ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది. ఈ నాగేంద్ర స్వామి నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి దారి ఉంటుంది ఇంకో కొండపైకి వెళ్ళటానికి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఇలా వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళాలి. ఇటు రైట్ సైడ్ ఉంది ఒక కొండ, ఆ కొండపైకి వెళ్ళాలి. ఆ కొండ పైన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో అక్కడ బొచ్చుకోటయ్య అనే ఒక భక్తుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దారి అయితే ఇలానే రాళ్ళు, కొండరాళ్ళతోనే ఉంటాయి, మొత్తం కొంచెం గుచ్చుకుంటూ ఉంటాయి, తప్పదు అయినా వెళ్ళాలి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ బ్రో. మనకు తెలియని విషయాలని మనం మొత్తం తెలుసుకోవాలి. స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్రో. ఇలాంటి దారిలో నడిస్తే, ఇలాంటి కొండలు ఎక్కినప్పుడే నీ మెంటల్ హెల్త్, నీ ఫిజికల్ హెల్త్ ఏంటో నీకు అర్థమవుతుంది. మేము ఇలా కొంచెం దూరం వెళ్ళి ఎక్కుతుంటే మధ్యలో మాకు కొంచెం స్కూల్ పిల్లలు కనిపించారు. వాళ్ళు ట్రిప్ అంట, వాళ్ళు పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు చూడండి. ఏం చదువుతున్నారా? ఏ ఊరు? ఏ స్కూల్ పేరు చెప్పు. సరేరా, బాగా చదువుకోండి. ఏదో ఒకసారి బాగా చెప్పండి రా అందరూ. ఏ క్లాస్? ఐదో క్లాస్. చూసి నేర్చుకోరా. పై దాకా వెళ్ళొచ్చా? బాగుందా? సరే బాయ్. అది 5వ క్లాస్ ఎక్కుతున్నాడు. ఒరే నువ్వు ఎక్కరా స్వామి అని మా వాడిని ఎంకరేజ్ చేస్తున్నాం, మోటివేషన్ ఇప్పిస్తున్నాం అది పిల్లల చేత. ఇలా దాదాపు ఒక 2 కిలోమీటర్లు అయితే, రెండేంటి ఇంకా ఎక్కువే, ఒక 4-5 కిలోమీటర్లు అయితే పైకి ఉంది. కాళ్ళకి ఫుల్ వర్కౌట్. దూరం వచ్చినాక ఆ మైక్ వినిపించింది అయ్యా, అప్పుడు కాస్త హాయిగా అనిపించింది. అమ్మ దగ్గరకు వచ్చాం రాని. ఇంకప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాం. అక్కడ కొంచెం చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ కొంచెంసేపు ఆగాము. అక్కడ ఆగితే ఫుల్ అసలు వ్యూ అయితే సూపర్ అదిరిపోయింది. చూసారా గుడి నుంచి ఎంత దూరం వచ్చాము మేము. అక్కడి నుంచి చూస్తే ఈ కొండ ఎక్కడో ఉన్నట్టుంది, ఇక్కడ నుంచి చూస్తే ఆ గుడి ఎక్కడో ఉన్నట్టుంది. ఇది చూడు మామ, ఇలాంటి ప్లేసెస్ చూడండి రా. ఇక్కడ చూడండి ముబ్బులు మనకి టచ్ అవుతున్నాయిరా. అసలు ఊటీ ఏం పనికొచ్చిద్దిరా, ఏ హిల్ స్టేషన్ పనికిరాదు మామ ఇట్లాంటి ప్లేసులకు వస్తే. నీకు ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడే కాస్త మనసు ప్రశాంతంగా, హాయిగా, కుశాలంగా ఉంటుంది. అలా ఫీల్ అయిపోయి అక్కడ 2 వీడియోలు చేస్తాం. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎవరో ఒక దాత ఇక్కడ భోజనాలు పెట్టించారు.
ఇంకా మాకైతే హాయిగా అనిపించింది. అమ్మయ్య అనుకొని ఇక్కడ భోజనం చేస్తాం. ఇంకా భోజనం చేస్తూ పైకి వచ్చాం. ఇక్కడైతే శివలింగానికి మనమే అభిషేకం చేయొచ్చు. దానికి చొక్కా తీసేయమన్నారు పంతులు గారు. సో తీసేసి అభిషేకం చేసి మన చేతుల మీదుగా మొత్తం చక్కగా దర్శించుకొని ఇంకా వెనక్కి బయలుదేరాం వచ్చిన దారినే. ఇక్కడ దిగేటప్పుడు మాత్రం జీప్లో ఎక్కేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆలయం గురించి తెలుసుకుందాం. మళ్ళీ వస్తా. బాయ్.